students, welcome you all. సో రీసెంట్గా ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా ఇరాన్ మీద దాడి చేసిన నేపథ్యంలో ఈ దాడి వెనకాల ఇజ్రాయెల్కి ఇరాన్ అమెరికా గల కారణాలు, దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఫోర్లను, దాని వెనకాల ఏమేమి జరిగిన అంశాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. లెట్ us see. నెంబర్ 1, ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ కి ప్రధాన కారణం ఈ అణ్వాయుధాలను లేదా న్యూక్లియర్ వెపన్స్ లేదా న్యూక్లియర్ టెక్నాలజీని కలిగి ఉంటారు. సో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇరాన్ లో న్యూక్లియర్ టెక్నాలజీ ఉండడానికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ ఇస్ ఇజ్రాయెల్. ఓకే, పాకిస్తాన్ అణుశాస్త్ర పితామహుడు అయినటువంటి అబ్దుల్ ఖాదర్ ఖాన్ ఇరాన్ కి న్యూక్లియర్ టెక్నాలజీ అందించేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో సపోర్ట్ చేసింది ఇజ్రాయెల్. అదే న్యూక్లియర్ టెక్నాలజీ ఇరాన్ దగ్గర ఉండటం, సో ఒక మిడిల్ ఈస్ట్ లో ఒక కంట్రీలో ఒక ఇస్లామిక్ కంట్రీలో అణ్వాయుధాలు ఉండటం అనేది ప్రధానంగా ఎవరికి థ్రెట్ అంటే నథింగ్ బట్ ఇజ్రాయెల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్దో కానీ నటాన్ కానీ ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇస్ఫహాన్, ఫార్దో, నటాన్, ఇస్ఫహాన్ అనేటువంటి 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి అణ్వస్త్ర ఆయుధాల లొకేషన్స్ ని పూర్తి స్థాయిలో డిస్ట్రాయ్ చేయడానికి గతంలో ప్రయత్నించినప్పటికీ ఆ టెక్నాలజీ ఇరాన్ లో ఉంటుంది. ప్రత్యేకించి ఇజ్రాయెల్ కి చాలా చాలా థ్రెట్ అన్నమాట. సిరియా, జోర్డాన్, ఇరాన్ ఇవి పాలస్తీనాకి టెక్నికల్ గా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా ఎన్నో రకాలుగా సపోర్ట్ చేస్తుంది. సో ఈ మద్దతు ఆగాలంటే కంపల్సరీగా సిరియాని డిస్ట్రాయ్ చేసినప్పుడు, అంటే సిరియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి కొలాప్స్ జరిగిన నేపథ్యంలో నౌ ఇజ్రాయెల్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ఇరాన్. ఓకే, సో ఇక్కడతో రాలేదు. ఇరాన్ పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ మొత్తం అమెరికా చేతికి వెళ్ళేదాకా ఇజ్రాయెల్ ఫైట్ చేస్తూనే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మీకు డౌట్ వచ్చి ఉండదు, వై అమెరికా ఈస్ ఫైటింగ్ అగైన్స్ట్ ఇరాన్. ఇరాన్ మీద ఎందుకు అమెరికా ఫైట్ చేస్తుంది? ద రీజన్ ఈస్, దీని వెనకాల టెక్నికల్ ఆస్పెక్ట్స్ 1 by 1 చూడండి. అమెరికా ఇరాన్ మీద దాడి చేయడానికి దాని ఫోర్ గ్రౌండ్ ఒకసారి మదురోని తన ఇంట్లోనే అరెస్ట్ చేసి, వెనిజులా అధ్యక్షుడైనటువంటి మదురోని తన ఇంట్లోనే అరెస్ట్ చేసి అప్లిఫ్టింగ్ కావచ్చు. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ గ్రీన్లాండ్ ని అమెరికా ఏకపక్షంగా దాన్ని ఆక్యుపై చేయడం కావచ్చు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనే ప్రాంతాన్ని గల్ఫ్ ఆఫ్ అమెరికా అని పేరు మార్చడంలో కావచ్చు. ఇలా మల్టిపుల్ డైమెన్షన్స్ అన్ని కూడా అమెరికా పరోక్షంగా చైనా మరియు రష్యా మీద దాడి చేస్తుంది. సో ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ అధ్యక్షుడయ్యాడో చైనా మీద ఆంక్షలు పెట్టాడు, టారిఫ్లు విధించాడు. కానీ ఆ టారిఫ్ల వలన అమెరికన్ ఎకానమీ కొలాప్స్ అయ్యే పని ఉంది కాబట్టి, సో చైనాని ప్రత్యక్షంగా ఏం చేయలేక, రష్యాని ప్రత్యక్షంగా ఏం చేయలేక, ఈ చైనా మరియు రష్యాల మీద ఆధారపడిన దేశాలను 1 by 1 ఎలిమినేట్ చేస్తూ వస్తారు. సో ఇరాన్ రష్యా యొక్క సింపథైజర్. సో ఇరాన్ ని ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ వెనిజులాలో ఏం జరిగింది? వెనిజులా దగ్గర నుంచి చైనా అనేక రకాలైనటువంటి చమురు, ఈ కార్బన్ రిసోర్స్ ని లేదా ఫాసిల్ ఫ్యూయల్స్ ని దిగుమతి చేసుకుంటుంది చైనా. అయితే ఇండియా కూడా చేసుకుంటుంది కదా, మరి చైనాకి ఎందుకు రిస్ట్రిక్షన్ అంటే, సో చైనా తన సొంత కరెన్సీని వినియోగించుకొని చేసుకుంటుంది. విదేశీ మారక నిల్వలన్నీ కూడా చైనా యొక్క కరెన్సీ రూపంలో జరుగుతుంది, అమెరికన్ డాలర్ రూపంలో జరగట్లేదు. ఎప్పుడైతే అమెరికన్ డాలర్ రూపంలో జరగట్లేదో అమెరికా యొక్క కరెన్సీ యుఎస్ డాలర్ యొక్క గుత్తాధిపత్యం స్లోగా పడిపోతుంది. సో బ్రిక్స్ కరెన్సీ యొక్క డామినెన్స్ పెరగడం, అమెరికా యొక్క యుఎస్ డాలర్ యొక్క ప్రాబల్యం ఇలాగే కంటిన్యూ, కొంతకాలం తర్వాత అమెరికన్ డాలర్ యొక్క ప్రాబల్యం తగ్గే అవకాశం ఉంది, తగ్గే ప్రమాదం ఉంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేశారంటే దే హావ్ గాన్ ఫర్ వన్ ఇంపార్టెంట్ మెకానిజం. సో దాన్ని పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేస్తూ ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి, అంటే వెనిజులాని క్యాప్చర్ చేసిన తర్వాత చైనా ఫాసిల్ ఫ్యూయల్ తీసుకెళ్తుంది. కానీ ఎలా తీసుకెళ్తుంది? విదేశీ మారక నిల్వలను డాలర్ రూపంలో తీసుకెళ్తుంది. సో ఇప్పుడు ఏమైంది? డాలర్ బలోపేతం. సో దట్ ఈస్ పాయింట్ నెంబర్. సో ఎప్పుడైతే చైనా దగ్గర డాలర్లు రావడం, చైనా యొక్క కరెన్సీ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్ గా చైనా తోటి రష్యా చేసేటువంటి ట్రేడ్ ఏదైతే ఉందో, చైనా రష్యాల మధ్య 2022 ఫిబ్రవరి నుంచి చైనా మరియు రష్యాల మధ్య ఉన్నటువంటి ట్రేడ్ ఏంటంటే డాలర్ల రూపంలో కాకుండా చైనా యొక్క కరెన్సీలో వాళ్ళు వర్తక వాణిజ్యాలు చేసుకుంటారు. సో ఇప్పుడు యువాన్ల యొక్క డామినెన్స్ తగ్గితే ఆటోమేటిక్ ఏమవుతుంది? చైనా కంపల్సరీగా డాలర్ రూపంలో చేయాలి. సో ఇది ఇండైరెక్ట్ గా రష్యాకి చాలా చాలా పెద్ద ప్రమాదం. సో డైరెక్ట్ గా చైనా మరియు రష్యాలని అటాక్ చేయలేక చేయొచ్చు, కానీ అది కొన్ని
వందల కోట్ల రూపాయలు, కొన్ని వందల రోజులు జరిగేటువంటి పెద్ద యుద్ధం. దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి ఏం చేశారంటే చైనా మరియు రష్యాల మీద ఆధారపడినటువంటి వెంజులను, చైనా మరియు రష్యాల మీద ఆధారపడినటువంటి ఇరాన్ ని డిస్ట్రాయ్ చేయాలనేది అమెరికా ఉద్యోగం. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ కోర్ ఏరియా. ఇరాన్ మరియు రష్యాలు ఈ ఫిలసాఫికల్ గా కావచ్చు లేదా సోషల్ డైమెన్షన్ లో కూడా చాలా రకాలైనటువంటి టైస్ కలిగి ఉంది. అంతేందుకు భారతదేశం కూడా ఇరాన్ తో చాలా సత్సంబంధాలు కలిగి ఉంది. పవిత్ర రంజాన్ మాసంలో మనం తినే హలీం కావచ్చు, మనం తాగే ఇరానీ చాయ్, we got several things from Iran. Okay, so the point is, అమెరికా యొక్క రీజన్స్ అమెరికాకు ఉండి, ఇజ్రాయెల్ రీజన్స్ ఇజ్రాయెల్. కాకపోతే ఇజ్రాయెల్ యొక్క గొప్పతనం ఏంటంటే ఏ దేశమైనా ఇజ్రాయెల్ కి శత్రువు అయితే దాన్ని ప్రపంచానికి శత్రువుగా చూపిస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశానికి శత్రువైన దేశాన్ని ప్రపంచానికి ప్రమాదకరంగా ప్రొజెక్ట్ చేయడంలో ఇజ్రాయెల్ ఇప్పుడు సక్సెస్. ఇఫ్ ఏ కంట్రీ ఈస్ అగైన్స్ట్ ఇజ్రాయెల్, ఓకే, డెఫినెట్లీ వాళ్ళు ఆ కంట్రీని ప్రపంచానికి చాలా ప్రమాదకరమైనటువంటి దేశంగా ప్రొజెక్ట్ చేస్తారు. సో ఆ నేపథ్యంలో ఇజ్రాయెల్ అమెరికా దృష్టిలో ఇరాన్ చెడు అవ్వటం కోసం ఇజ్రాయెల్ హెస్ డన్ చాలా రకాలైనటువంటి డైనమిక్స్ చేసి ఆటోమేటిక్ గా ఈ అక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడర్ ని చంపేశారు. సో ద పాయింట్ ఈస్, అసలు దీనికి సంబంధించినటువంటి అన్అఫీషియల్ గా February 13th జరిగింది. Feb 13th ఏం జరిగిందంటే ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్, అంతర్జాతీయ భద్రతకు సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ February 13న జర్మనీలోని మ్యూనిచ్ లో జరిగింది. February 13న మ్యూనిచ్ లో జరిగింది. ఆ మ్యూనిచ్ లో జరిగినటువంటి సదస్సులో ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి అసిమ్ మునీర్ హాజరయ్యాడు. యుక్రెయిన్ అధ్యక్షుడు అయినటువంటి జెలెన్స్కీ హాజరయ్యాడు. మరి ఇరాన్ నుంచి ఎవరు అటెండ్ అవ్వాలి? ఇరాన్ సుప్రీమే కదా అటెండ్ అవ్వాల్సింది. కానీ ఇరాన్ నుంచి షా పెహ్లావి, ఇరాన్ నుంచి ఎవరు అటెండ్ అయ్యారు? షా పెహ్లావి. సో మనకి February 13నే ఇండికేషన్స్ వచ్చినాయి. సో అక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడర్ ని డిస్ట్రాయ్ చేసి కావచ్చు, అతని స్థానంలో మాత్రం షా పెహ్లావిని పెట్టబోతున్నారు. హూ ఇస్ దిస్ షా పెహ్లావి? ఇరాన్ దేశానికి చెందిన రాజవంశానికి చెందినటువంటి రాజుల యొక్క వారసుడు. ఈ షా పెహ్లావిని ఆ సుప్రీం కమాండర్ స్థానంలో ఈ షా పెహ్లావిని పెట్టాలని Feb 13నే డిసైడ్ అయింది. February 13న జరిగిన మ్యూనిచ్ లో జరిగిన సదస్సులో ఈ February 13న మ్యూనిచ్ లో జరిగినటువంటి సదస్సులో జెలెన్స్కీ అవుట్ రైట్ గా షా పెహ్లావికి మద్దతు తెలుపుతాడు. అసలు అప్పటి వరకు ఉన్నటువంటి డైనమిక్స్ ప్రకారం షా పెహ్లావికి ఎటువంటి అధికారం, కానీ షా పెహ్లావికి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తానని జెలెన్స్కీ చెప్పడం కూడా ఇక్కడ అనేక రకాలైనటువంటి అనుమానాలకు Feb 13నే జరిగింది. సో అయితే ఈ అటాక్స్ జరగడానికి, దానికి సంబంధించిన ఫోర్గ్రౌండ్ ఇవన్నీ జరగడానికి అనేక రకాల టైం తీసుకుంది. సో ఇది ఇజ్రాయెల్ అమెరికాలు సంయుక్తంగా ఇరాన్ మీద దాడి చేయడానికి గల ప్రధానమైన కారణం. ఎవరి కారణాలు వాడుకున్నాయి? అమెరికా యొక్క కారణాలు ఏంటంటే చైనా మరియు రష్యాల యొక్క డామినెన్స్ తగ్గించడం. ఇజ్రాయెల్ యొక్క కారణం ఏంటంటే మిడిల్ ఈస్ట్ లో అణ్వాయుధాలు కలిగినటువంటి దేశం ఉండకూడదు. ఇది ఎంత సింపుల్ యాజ్ సచ్. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ అటాక్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఆన్ Iran. I hope you understand this concept. Next, I will make a video on effects of ఇరాన్ లో జరిగినటువంటి సంక్షోభం వల్ల భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అనే దాని గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను. I hope you understand this concept. Thank you very much. All the very best. God bless you.